డ్రింక్ ఫిష్ గిష్ అన్నీ అదే అందుకే 2 వేసారు. వచ్చాక ఆ చేపలు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు, తక్కువలో వచ్చేస్తుంది అన్న. అదే ఉంటాయి, వాళ్ళ ఖాతాలు ఉంటాయి హోటల్లో. ఇదైతే దగ్గరగా వస్తుంది కదా, అదైతే దూరం ఉంది, అటు నుంచే చూసాను. దిగింది అనుకో కారు ఇరుక్కుంటుంది. ఇంకో బీచ్ ఒకటి ఉందట, హరీష్ అక్వా. అక్కడ నువ్వు దగ్గరగా వెళ్ళావు అనుకో చల్లగా ఉంటుంది, ఇక్కడే వేడి. ఉప్పుగా కూడా శరీరం తగులుతుంది. సముద్రుడు దానికి కెరటం, అందుకే చిన్న కెరటమే. ఎండ మొహం మీద ఫస్ట్ టైం కదా బీచ్ సైడ్ అలాగే ట్రావెల్ చేస్తున్నాను. చాలా కాలం వీడియో దిగండి, నేను చూస్తాను. ఆన్ చేసేసి పెడితే అది రికార్డ్ అయిపోతుంది. బీచ్ రోడ్ చేపలు పడతాను. మనకు వింతగా ఉంటుంది కానీ మనకు బీచ్లో అయితే అటు సైడే కొంచెం స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. పడ్డా సరిపోయింది డబ్బాగాడు. ఆవిడ పడినట్టు ఆడావిడే అటు ఇటు చూసుకుని మనకెందుకు పదకొండు మనం ఏం చూడట్లే, మనకేం అవసరం. జాగ్రత్త ఉండాలి బడికి. వీళ్ళు తాగేసి పడుకుని ఉంటారు కదమ్మా, ఇదంతా వీళ్ళు చేసే పని అదే, చేప తిని తాగేసి పడుకుంటారు. విశాఖపట్నం పూట బీచ్ అంటించింది వాళ్ళే, తాగేసి స్టవ్ అంటించుకున్నారు, అది కాస్త పేలింది, బోట్లన్నీ అట్టుకుంది వచ్చి. చేపలు చేప పట్టుకుని వెళ్దాం, మొత్తం కంప్ అయిపోతుంది కార్ అంతా. నేను అదే అనుకున్నాను కానీ బాక్సుల్లో పెట్టుకోవాలి, అలాంటి బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సుల్లో పెడితే అయినా వాసన ఉంటుంది. ఎక్కడైనా రూపాయి అటు ఇటు. శాంతం బీచ్ ఉంటుంది. ఇదా దగ్గరగా వచ్చేది, ఇందా అక్కడ మరీ దూరం ఉంది. అవును. సినిమా ఈ షూటింగ్ అయితే చేస్తారా బీజేపీ? ఇంకోటి ఏదో ఉంది బీచ్. బీచ్ కూడా ఏం రాలేదు అనుకుంటా. చూడండి అది ఇది అనుకుంటా, దాన్ని ఉంటుంది అది అష్టలక్ష్మి కూడా. టెంపుల్ ఒకటి దానికే వెళ్ళి అక్కడి నుంచే చూస్తే రావే లాగేస్తే శ్యాము ఎందుకో వద్దంటున్నప్పుడు ఎన్ని చేపలు అంత చేపే. ఏముందంటే నాన్ వెజ్ తినేసి వండుకుంటే ముద్ద తింటారు పని వాళ్ళు. ఇసుక మీదకి కార్లు ఇచ్చేసారు. ఇది అదో ఫ్యాషన్, స్ప్రింగ్ పొటాటో ఉంటుంది, బంగాళదుంప తిప్పి 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 వెనక్కి టర్నింగ్ తీసుకుని చెక్ చేయటమే. ఏమో అష్టలక్ష్మి టెంపుల్ ఉండాలి సముద్రం ఒడ్డున. అటు సైడ్ ఉంటుంది, చాలా పెద్దది కదా. అవును చాలా పెద్దది. ఇసుకలోంచి వెళ్ళాం. ఇంకా అదంతా ఫిషర్మన్ స్ట్రీట్. అరటి దవ తీస్తున్నాడు.
వెస్ట్ కోస్ట్ రోడ్ ఉంటుంది కదా, అది అంతే మొత్తం సముద్రం. ఇది రోడ్డు, అదంతా సముద్రం. చెట్లు ఇక్కడ ఉండవు అనుకుంటా, పడిపోతాయి. అందుకని సరుగుడు చెట్లే ఉంటాయి. ఇలాంటి చెట్లు ఉండవు, అందుకని పడిపోతాయి. ఎందుకండి ఆంటానికి అంత ఇసుక భూమే కదా. బస్సా 270 మెడ్రాస్ బస్ స్టాప్ స్టార్టింగ్ పాయింట్. నో బ్రోకర్స్ అంటే ఎవరు లేడు, ఆడే టికెట్ బుక్ చేసుకోవాలి. जहां हनुमान की प्रतीक्षा में श्री राम की चिंता बढ़ती जा रही थी, वहीं अयोध्या में లెఫ్ట్ సైడ్ వెళ్తే అడయాలి. మళ్ళీ ఆ బీచ్ నుంచే తిరుగుతున్నారు అటు నుంచి అలా వెళ్తే అది బీచ్ అవుద్ది. బీచ్ లో ఆ బీచ్ రోడ్ నుంచి జంబగాడు పెండిని కొట్టి మెడ్రాస్ అలానే ఎందుకు నేనేమే తింటారు. డబ్బులు అన్నా దాచుకోలేదు, అది మెడ్రాస్ లో ఉన్నా ఎవరు జంబాయే కొని లేకపోతే పోవాలి అంతే. మండవెల్లి మండవేలి అడయారు బాగా ఫేమస్ ఎందుకో తెలిసిన మరి చెట్టు చూడటానికి వచ్చేవారు. ఇప్పుడు లేదు కావాలా ఉందా? ఉంది, దానికి ఏం పెట్టి ఏలూరు కూడా ఆ రోడ్ నుంచి వస్తాం, బీచ్ నుంచి వెళ్ళచ్చు. బీచ్ చూసేసాం కదా, చాలు చాలా అదే ఇటు నుంచి అలా పక్క నుంచి వెళ్ళిపోతాం. అక్కడ లోపల క్రిస్టియన్ మిషన్ ఉంది. అది ఇది అనిబెసెంట్ అక్కడే చేసింది. ఎవరా అనిబెసెంట్ చర్చా చర్చ్ మిషన్ అది లోపల. దీనికి లైట్ హౌస్ ఉంటుందా మరి చెప్పడానికి కంపల్సరీ. అట్లకి? అదే గొడవలు అవి వస్తాయి విదేశాలని, ఇవన్నీ చెప్పడానికి ఉండాలి కదా. మత్స్యకారుల కేంద్రం, ఫిషరీస్ అన్ని డెవలప్ అయినాయి. ఒడ్డుకి రాదు. ఒడ్డు సముద్ర మార్గంలో కూడా వీళ్ళు వచ్చేస్తారని చెప్పి శ్రీలంక నుంచి వాటికే వచ్చేస్తారు. సెన్సింగ్. శ్రీలంకనే కాదు, బాంబేకి ఎలాగొచ్చారు, అదే సముద్ర మార్గంలోనే విశాఖపట్నానికి కూడా వచ్చారు. వచ్చారు. విశాఖపట్నానికి కూడా అలాగే ఉంది. సాయిబాబా అక్కడ అన్ని దేవుళ్ళే. మళ్ళీ ఇక్కడ నాన్ వెజ్. అదే ఇందాక వచ్చిన రూట్ నుంచి ఒకసారి మళ్ళీ వెళ్ళిపోతే ఆ రోడ్ నుంచి వెళ్ళేది ఇలాగే. అన్ని చేపలే. కట్ట చేప అనేది మా అమ్మ అయ్యి అవును అన్నీ కట్ట ఉన్నాయి. చేపలు, కట్ట చేప కట్ట చేప. చేపలు. ఇదే సైజు ఉంటాయి. అవును చిన్నయ్యే కట్ట చేపలు. మా అన్న తెగ తెచ్చేవాడుగా. అది ఇవన్నీ సముద్రం చేప కదా, అది చూసిన దగ్గరగా ఉంది. అంటే దగ్గర కెరటం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దగ్గరగా వచ్చాం కదా అది. చిన్న కెరటం. తినేసి చేప మనం వండుకుంటే కాస్త ఉప్పు కారం వేసేసుకున్నాను, ముద్ద తినచ్చు. అదే జీపులే అమ్మా, ఇసుక సముద్రంలోకి వెళ్తాయి. ఇవి పనికిరావు. జీప్ ఏంటంటే అవునండి, అవి ఏంటంటే మంచి దట్టంగా ఉంటాయి కనుక, లేదా ట్రాక్టర్ ఇక్కడ తిరగాలి. జీప్ చక్రాలే. నీలం ఒకటి ఆకుపచ్చ ఉంటుందంట. అది అదేందో పెద్ద జీప్ ఉంటుంది, అది వెళ్తుంది, అది లాగుద్ది లోడ్. ఇవి లాగలేవు, వాటికి మెకానిజం ఇంకో రకంగా ఉంటుంది. అవి మిలిటరీ అయ్యింది. ఏం కాదు, ఇప్పుడు అదే వాడుతున్నా. 4 కూడా ఉంటాయి. ఇది ఎలా కాదు కదా. ఎక్కడ వాళ్ళు జారాలి అనుకుంటున్నారు. మళ్ళీ ఫిషర్మెన్ ఇది అంటారు. ఇది చేపలు. కారేజ్ కూర్చు కొనుక్కుని పోతారు చేపలు. అందులో కారేజ్ కొనుక్కుని పట్టుకుపోయి ఉంచుకుంటే ఇంట్లో బీచ్ సైడ్ కూడా కడుతున్నారు. ఇంకా హోటల్ కడితే బాగుంటుంది. ఎండ ఉందమ్మా, సాయంకాలం వస్తే బాగుంటుంది. కానీ ఎండ ముఖం మీద చూసాం కాబట్టి. అదేలే, కొంచెం జనంతో కూడా కిటకిటలాడుతూ ఉంటుంది. అవును. ఆయన డబ్బులు ఏదో చూసాం చూడాలి.
దాకా నన్ను తీసుకెళ్ళి పెట్టా అప్పుడు ఇదిగో ఇలాంటి జీపు ఇసుకలోకి వెళ్తే లేకపోతే దిగి తొయ్యాల్సి వస్తుంది. శ్రమ కూడా పడతాడు. చేస్తారు ఏ పార్ట్స్ విశాఖపట్నంలోనట, విశాఖపట్నంలోని ఆ బీచ్ ఎదుర్కొంటూ ఉన్నది కదా, అది సరిగా కట్టలేదట. అన్నీ బదలే మనకు బేటలు వచ్చేసాయి. మీరు ఇట్లా చూపిస్తే లేబర్ గొడ్డలే ఆరేసుకున్నాయి కొన్ని హోటల్స్ మంచిగా 10 11 టైం గొడవ ఉందిగా చివరి దగ్గర. గొడవలు తెచ్చి ఎంతసేపు అప్పుడు 11 అవుతుంది. 10 అవుతుంది. 12 అయ్యాక వెళ్ళచ్చు. అలా తిరుగుకుంటే టైం అవుతుంది. సాధారణ పనులే చేపల మార్కెట్ అంతా చేపలు ఇదిగో ఫారినర్స్ కూడా వస్తారు. వాళ్ళకి వింతగా ఉంటాయి కదా కొన్ని చేపలు ఎక్కడ ఉండవు. తింటారు వాళ్ళు కాల్చుకుని. మనమేమో వచ్చాం అనుకుంటాం. పీతలు వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వచ్చేసాడు. ఇదో చోట అదో చోట బెంగాల్ అంటే కాదు, అది ముందు వచ్చేస్తారు. చేపలు బెంగాల్ వాళ్ళు కదా, ఫిష్ అన్ని చేపలే. అంత ఏది ఏదో ఒకటి పడినా కంపే కొట్టుద్దమ్మా. అవును, ఇవన్నీ ఎండ పెట్టేస్తారు. మరి 2 రోజులు అయిపోతాయి. మామూలుగా పెట్టారనుకో పోలీసు వాళ్ళు ఏముందిగా తాడేసి కట్టారా లేదా బుట్టలో పెట్టేసి మూత పెడతారు. తిరగేసి పెట్టారనుకో. పీతలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద సొర. సొర ఇక్కడే ఉంటుంది. చాలా పెద్ద సొర. ఇది లైట్ హౌస్. వన్ ఆఫ్ ఇదే పెద్ద టవర్ సైడ్. అలానే వాతావరణ కేంద్రం కూడా వస్తుంది. ఇందాక వచ్చింది ఇంట్లోకి దూరం. ఇలాగే లోపల ఇంకా లేదు ఎండ్. అలా ఏడ్చేటోడికి అరీనా పోలీస్ స్టేషన్. ఉప్పునే ఫిల్టర్ చేసేదేమో ఏమో నాకేం తెలుసు. స్టాప్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. రామరాజు నాడ అన్నాసాలై. అన్నాసాలై అంటే అది మౌంట్ రోడ్.